మీరు రోజు రాశి ఫలాలు చూస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. బేసికల్గా మనము రోజు రాశి ఫలాలు చూస్తుంటాం. ఈరోజు మేషరాశి వాళ్ళకి ఇలా ఉంది, వృషభ రాశి వాళ్ళకి ఇలా ఉంది. సో మేషరాశి వాళ్ళకి ఇలా ఉంది అనగానే నాలో కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ థింగ్, మేషరాశి అంటే ఏ మేషరాశి? ఒక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం గురించి చెప్తున్నారా, లేదా భరణి గురించి చెప్తున్నారా, కృతిక వాళ్ళ గురించి చెప్తున్నారా? ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఒక్క రాశిలోనే 3 నక్షత్రాలు ఉంటాయి, అందులో 4 పాదాలు ఉంటాయి. సో బేసికల్గా ఏంటంటే ఈ ఒక జనరల్ ప్రిడిక్షన్స్ మాత్రమే. మీరు ఏదైతే రాశి ఫలాలు చూస్తున్నారో, ఫర్ సపోజ్ చంద్రుడు మేషరాశిలో ఉన్నంత మాత్రాన సో ఈరోజు మేషరాశి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళకి ప్రమాదం జరుగుతుందా? జరగదు. అది మన మైండ్, రాశి అనేది మన మైండ్కి సంబంధించింది. సో కాబట్టి ఏదైనా ఒక జనరల్ ప్రిడిక్షన్ మీరు చూసినప్పుడు మీకు తెలియకుండానే అది మీ మైండ్లో ఒక తెలియని ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. బట్ మరి ఎలా అంటే ఆస్ట్రాలజీ అనేది మీ సోల్ని డిసైడ్ చేసే ఒక సబ్జెక్ట్ అనమాట. అది ఏదో అందరినీ ఒక చోట చేర్చి జనరల్ ప్రిడిక్షన్ చెప్పేది కాదు. ఇండివిజువల్ సోల్తో ముడిపడి ఉంటుంది. ఇద్దరు కవలలకి సేమ్ మేషరాశి, అన్ని గ్రహాలు నక్షత్రంతో సహా సేమ్ ఉన్నప్పటికీ వాళ్ళ ఇద్దరి లైఫ్ ఒకే విధంగా రోజు ఉండదు కదా. మరి ఎందుకని? సో ఈసారి మీరు ఏదన్నా రాశి ఫలాలు చూసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ జనరల్ ప్రిడిక్షన్స్ అవును నిజమే కదా, మేషరాశి వాళ్ళు అన్నప్పుడు మరి ఏ నక్షత్రం గురించి చెప్పట్లేదే? సరే నక్షత్రం చెప్పారు కదా, మరి ఏ పాదం గురించి చెప్పట్లేదే? సరే బాగుంది అనుకుందాం. కొంతమందికి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి బాగోలేదే అనుకుందాం. అతనికి నడిచే దశ కానీ అద్భుతంగా ఉంది అనుకోండి. ఒక రోజు చంద్రుడు చేసే ఆ ఒక్క ట్రాన్సిట్ ఏదైతే ఉంటుందో దానివల్ల నిజంగా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఉండదు. సో కాబట్టి ఈసారి మీరు ఇన్ కేస్ మీరు చూసుకుంటే ఖచ్చితంగా అది కేవలం ఒక జనరల్ ప్రొడిక్షన్గా మాత్రమే. మీకు ఖచ్చితమైన అవగాహన ఉంటే మాత్రమే వాటిని నమ్మండి, లేకుంటే అస్సలు దాని గురించి పట్టించుకోకండి. సరేనా? మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.